అందరికీ నమస్తే. నేను మీ నరసింహ. హైదరాబాద్ లో జిహెచ్ఎంసీ ఎన్నికలు జరుగుతున్నాయి. జిహెచ్ఎంసీ ఎన్నికల్లో రాజకీయ పార్టీలు ఒకరిపైన ఒకరు విమర్శలు చేసుకోవడం జరిగేదే. కానీ అందుకు ఒక అడుగు ముందుకేసి తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులైనటువంటి బండి సంజయ్ గారు ప్రశాంతంగా ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో మత విద్వేషాలు రెచ్చగొట్టడమే తన లక్ష్యంగా పెట్టుకొని కొన్ని ప్రసంగాలు చేయడం జరుగుతుంది. అందులో భాగంగానే నిన్న చేసినటువంటి ఓల్డ్ సిటీలో సర్జికల్ స్ట్రైక్ చేస్తా అని ప్రకటించడం. సంజయ్ గారు, మీరు చదువుకున్నారో లేదో నాకైతే తెలియదు. నేను ఒక్కటి చెప్తున్నా, సర్జికల్ స్ట్రైక్ చేసేది ఎవరండి? రక్షణ శాఖ వాళ్ళు కదా. కేంద్ర సెంట్రల్ హోంశాఖ మంత్రి మీ కిషన్ రెడ్డే కదా. రేపు చేపియండి సర్జికల్ స్ట్రైక్. మీకు శాతనైతే చేయండి. మీ ఆధీనంలోకి వచ్చే శాఖని మీ వద్దనే పెట్టుకొని జిహెచ్ఎంసీలో గెలిస్తే ఏదో చేస్తారంట. అసలు జిహెచ్ఎంసీలో వాటి అధికారాలు, విధులు ఏమన్నా, బాధ్యతలు ఏమన్నా, కోటి పోయి ఒక బుక్ కొనుక్కొని చదువుకొని వచ్చి ప్రసంగాలు చేయి. ఫస్ట్ నీకైతే ఎలాగో సగం సగం చదివినావు, ఉన్న పరువు తీస్తున్నావు పార్టీది. అస్సాంలో ఎన్ఆర్సీ అమలు చేయడానికి 100 కోట్లు ఖర్చు పెట్టి గుర్తించినటువంటి 18 లక్షల మందిని ఈ రోజుకి ఏం పీకలేదు గాని ఈడేదో సర్జికల్ స్ట్రైక్ చేస్తావంట, విద్వేషాలు రెచ్చగొడతావంట. ఏ పాకిస్తాన్ నుంచి, బంగ్లాదేశ్ నుంచి రోహింగ్యా ముస్లింలు వచ్చి ఓల్డ్ సిటీలు ఉన్నారంట. గడ 18 లక్షల మందిని గుర్తించారు. వాళ్ళని ఏమన్నా వీకుండి ఫస్ట్ గది వీకనిక శాత కాదు గాని ఈడొచ్చి సర్జికల్ స్ట్రైక్ చేస్తారంట. ఎట్లా మాట్లాడతావు అన్న సంజయ్ అన్న? ఏమన్నా ఉండాలి? చదువుకున్నావా కనీసం అన్నా? ఉన్నావు కదా, చదివినావు కదా, అంతనో ఇంతనో చదివే వచ్చినావు కదా. ఏమన్నా మాట్లాడేటప్పుడు దానిపైన అవగాహన ఉండాలి కదా. అసలు జిహెచ్ఎంసీకి సర్జికల్ స్ట్రైక్ కి మన సంబంధమా? సిద్దిపేటలో దుబ్బాకల మాడపాటి మీద పెట్టి దెంగే పోలీసు వాళ్ళు గాన్ని ఏడ్చుకుంటూ వస్తుంది. నీ ముఖానికి నువ్వు సర్జికల్ స్ట్రైక్ చేసేంత నీకు అధికారం ఉందా? ఏం మాట్లాడతావన్నా? ఈ విద్వేషాలు రెచ్చగొట్టడమే ఒక లక్ష్యంగా పెట్టుకొని మాట్లాడకు. ఇంకేం మాట్లాడుతున్నావు? మొన్నేం మాట్లాడుతున్నావు? బండి పోయినానికి బండి ఇస్తాం, ఇల్లు పోయినానికి ఇల్లు ఇస్తాం, పెన్లం పోయినానికి పెన్లం ఇస్తాం, మొగడు పోయిన వాళ్ళకి మొగడిని ఇస్తాం. ఏం మాట్లాడతావన్నా నీవు? అసలు ఒక అధ్యక్షుడిని హోదాలో ఉన్నటువంటి వ్యక్తివి అసలు కొంత బాధ్యత కూడా లేకుండా ఏది నోటికొస్తే అది మాట్లాడుతున్నావు. మరి ఎవడొద్దన్నాడు నిన్ను? సెంట్రల్ గవర్నమెంట్ మీదే కదా. వద్దన్నామా? ఇవ్వండి. విపత్తు టైంలో అన్ని రాష్ట్రాలకు ఇస్తున్నారు కదా. ఈ తెలంగాణ రాష్ట్రానికి ఏమైంది? ఎందుకు ఇస్తలేరు? ట్రిపుల్ రైడింగ్ ని ప్రోత్సహిస్తారంట. 4 నెక్కిపోమ్మని. అసలు జిహెచ్ఎంసీకి ట్రిపుల్ రైడింగ్ కు అసలు ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ కు సంబంధం ఏంది అంటున్నా. అందుకే చదివేటప్పుడు పురముట చదవాలి. సగం సగం చదివినావు, చదివి ఏదంటే అది మాట్లాడుతున్నావు. ట్రిపుల్ రైడింగ్ కు జిహెచ్ఎంసీకి సంబంధం ఏందన్న? ఒకసారి ఏమన్నా మతి భ్రమించి మాట్లాడుతున్నావా? తీయండి. సెంట్రల్ పరిధిలోనే ఉంది కదా. రవాణా శాఖకు సంబంధించినటువంటి చలాన్ల విభాగం తీసేసేయండి. ఆల్ ఓవర్ ఇండియాలో చలాన్లను మొత్తం తొలగించేయండి. ఎవడొద్దంటున్నాడు? ఎవరన్నా వద్దంటున్నారా? మీరే కదా కేంద్ర ప్రభుత్వము. ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఎట్లా? ఏదో కానన్ ముఖానికి కటిక పెడితే కన్ను టివ్వ కొట్టుకున్నదంట. నీవు వచ్చినాక బీజేపీ పర్వంతా తీస్తున్నావు. జర కొంచెం అవగాహన చేసుకొని ఇంత చదివి వచ్చి మాట్లాడు. ఏం మాట్లాడుతున్నావో తెలియకుండా మాట్లాడితే ఇంత జనాలేం పిచ్చోళ్ళు కాదు. హైదరాబాద్ లో అందరు నీకంటే ఎక్క చదువుకున్న వాళ్ళే ఉన్నారు. వాళ్ళని మోసం చేయలేవు. నీ విద్వేషాలు రెచ్చగొట్టి తెలంగాణ రాష్ట్రంలో నువ్వు ఏదో చేద్దామనే ఆలోచన నీకుంది. ఓల్డ్ సిటీని తీసుకపోయి నేను ఇది చేస్తా అది చేస్తా అని మాట్లాడితే ఇక్కడ ఏది అమలు కాదు. నీ నుంచి అయ్యేది మాట్లాడు. నీ నుంచి గాంధీ ఏం మాట్లాడకు.